హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం తెలుగులో భాగంగా పదజాలంలోని సామెతల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మొత్తం 3rd నుంచి 10th క్లాస్ వరకు ఉండే సామెతలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సౌమ్యత అనే పదం నుంచి సామెత పుట్టింది. సామెత అనేది ఏ పదం నుంచి పుట్టిందంటే సౌమ్యత అనే పదం నుంచి పుట్టింది. వేదాలు మహర్షుల యొక్క జ్ఞాన సముదాయాలు అయితే సామెతలు సామాన్య జనుల యొక్క అనుభవ సాగరాలు అని ఈ విధంగా చెప్పింది ఎవరంటే కాలపు వీరభద్రుడు. కాలపు వీరభద్రుడు అనే అతను సామెతల్ని ఏ విధంగా చెప్పారంటే సామాన్య జనుల యొక్క అనుభవ సాగరాలుగా మనకి వర్ణించడం అయితే జరిగింది. సామెత పర్యాయ పదాలు నానుడి, జనశ్రుతి, శుద్ధులు. సామెతకి పర్యాయ పదాలు ఏంటంటే నానుడి, జనశ్రుతి, శుద్ధులు అని చెప్పొచ్చు. తర్వాత సామెతల్ని రాయలసీమ ప్రాంతంలో ఏమని పిలుస్తారంటే శాస్త్రాలు అని పిలుస్తారు. అలాగే సామెతలని నెల్లూరులో ఏమని పిలుస్తారంటే సాటువా అని పిలుస్తారనమాట. ఇప్పుడు ఈ సామెతల గురించి చూద్దాం. కడుపు నిండిన వాడికి గారెలే చేదు, కత్తిపోటు తప్పిన కలం పోటు తప్పదు, కననిది బిడ్డ కాదు, కట్టనిది చీర కాదు, కలిగిన వారికి అందరూ చుట్టాలే, కామెర్ల రోగికి లోకమంతా పచ్చనే, కాలే కడుపుకు మండే గంజి, కంచం అమ్మి మెట్టెలు కొన్నట్టు, కందకు లేని దురద కత్తిపీటకెందుకు, కక్కు వచ్చిన కళ్యాణ గడియ వచ్చినా ఆగవు, కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువా, కత్తి మీద సాము, కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జి ఉండాలి, కాకర చెట్టుకి పానకం పోసినట్టు, కాకి బిడ్డ కాకికి ముద్దు, కాకి గూటిలో కోయిల పిల్లల వలె, కాకి ముక్కుకు దొండపండు, కార్యం అయ్యేదాకా గాడిద కాళ్ళైనా పట్టాలి, కాలికి వేస్తే మెడకు వేస్తే కాలికి, కాగల కార్యం గంధర్వులే తీర్చాలి, కాలు జారినా తీసుకోగలము, నోరు జారితే తీసుకోలేము, కూటికి పేదైతే గుణానికి పేద, కాశీకి పోయిన కర్మ తప్పదు, కాశీకి వెళ్ళి గాడిద గుడ్డు తీసుకొని వచ్చినట్లు. అంటే కాశీకి వెళ్ళి కూడా ఎటువంటి విలువ లేకుండా ఉండే వస్తువు తీసుకొని వచ్చినట్లు అనమాట. కీలెరిగిన వాత పెట్టినట్టు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు, కూర ఎంతైనా కూడు కాదు, కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు. అంటే మంచి గుణాలు ఉండేవాళ్ళు చెడ్డ గుణాలు ఉండే వాళ్ళతో స్నేహం చేస్తే అంటే కూసే గాడిద వచ్చి మేసే గాడిద వచ్చి చెడగొట్టినట్టు అని మనం అంటూ ఉంటాం కదా. కొండంత తెలివి కంటే గోరింత కలిమి మేలు. అంటే మనకి ఎంత తెలివి ఉన్నా కూడా కలుసుకుపోయే ఆ స్వభావం అనేది ఉండాలి. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు. అంటే ఉండేదానితో ఉండకుండా దానికి ఇంకా మనం ఆశపడితే ఉండే నాలుక ఊడినట్లు అన్న సందర్భంలో వాడుతుంటారు అన్నమాట. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు, కొంపలు అంటుకున్న తర్వాత నుయ్యి తవ్వుట. అంటే అక్కడ కొంపలు అంటుకునేసిన తర్వాత మనము ఇక్కడ దానికోసం ఏం చేయాలి అని చెప్పి ఆలోచించడం కంటే ముందుగానే జాగ్రత్త ఉండాలి అనే దాంట్లో ఈ సామెతను ఉపయోగిస్తారన్నమాట. కొట్టి కోలాహలం చూసినట్లు. అంటే తగులు పెట్టేసి ఆనందిస్తూ చూస్తూ ఉన్నట్టు సందర్భంలో దీన్ని వాడుతారన్నమాట. కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయటపడ్డట్టు, కొన్నది వంకాయ కోసింది గుమ్మడికాయ, కొరివితో తలగొక్కున్నట్లు, కొత్తక వింత పాతకి రోత, కోడిగుడ్డుకు ఈకలు లాగినట్టు, కోడిగుడ్డు పగలగొట్టే గుండ్రాయి కావలెనా, కోతికి అద్దం చూపినట్టు, కోటి విద్యలు కూటి కొరకే, కొడవలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్టు, కోతికి కొబ్బరికాయ దొరికినట్టు, క్షేత్రం ఎరిగి విత్తనము పాత్ర ఎరిగి దానము. అంటే క్షేత్రం ఎరిగి విత్తనముని పాత్ర ఎరిగి దానం అనేది చేయాలి అనేసి ఆ సందర్భంలో ఉపయోగిస్తారన్నమాట. గతి లేనమ్మకు గంజే పానకము, గాజుల బేరం బువ్వకు సరి, గాడిదకు గడ్డి వేసి ఆవుని పాలు ఇమ్మన్నట్టు, గాడిద పుండుకి బూడిద మందు, గాలిలో మేడలు కట్టినట్లు,
గుర్రానికి గుగ్గిళ్ళు తిన నేర్పగలమా? గొర్రె ఏడిస్తే తోడేలకు విచారమా? గుడిలో లింగాన్ని మింగేశాడు. గుడ్డి కన్నా మెల్ల మేలు. గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు. గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరించినట్లు. గురువుకే పంగనామాలు పెట్టినట్టు. గుర్రం గుడ్డిదైనా దానా తప్పదు. గోచికి పెద్దది, అంగవస్త్రానికి చిన్నది. గోటితో పోయేది గొడ్డలి దాకా వచ్చింది. గోడలకు చెవులుంటాయి. గోరింత దీపం కొండంత వెలుగు. గోరు చుట్టూ మీద రోకలిపోటు. చంద్రునికో నూలు పోగు. చందమామను చూసి కుక్కలు మొరిగినట్లు. చెక్కనమ్మ చిక్కిన అందమే. చచ్చిన వాని పెళ్ళికి వచ్చిందే కట్నం. చాప కింద నీరులాగా. చింత చచ్చిన పులుపు చావదు. చదవేస్తే ఉన్నమతి పోయినట్లు. చీకటి కొన్నాళ్ళు, వెన్నెల కొన్నాళ్ళు. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద. చవిటివాని చెవిలో శంఖం ఊదినట్లు. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లు. చేతిలోది లేత, చేలోది ముదురు. చేసుకున్న వానికి చేసుకున్నంత మహాదేవ. చక్కెర పందిట్లో తేనె వాన కురిసినట్లు. జుట్టున్నమ్మ కొప్పు ఎంతైనా పెడుతుంది. జోగి యోగి రాసుకుంటే బూడిద రాలుతుంది. డబ్బు లేని వాడే ముందు పడవెక్కేది. తడిగుడ్డతో గొంతు కోయుట. తన దాకా వస్తే కానీ తలనొప్పి బాధ తెలియదు. తన దీపమని ముద్దు పెట్టుకున్నట్లు. తన్నితే బూరెల గంపలో పడ్డట్టు. తల తాకట్టు పెట్టుట. తలపాక చుట్టడం రాక తల వంకరన్నట్లు. తల ప్రాణం తోకకు వచ్చినట్లు. తలుపు లేని ఇంట్లో కుక్క దూరినట్లు. తన బలము కన్నా స్థాన బలము మిన్న. తల్లి పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు. తల్లి గూనిదైతే పిల్ల గూనిదవునా? తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు. తాటి చెట్టు కింద పాలు తాగినట్టు. తాడిని తన్ను వాడిని తలదన్నే వాడుంటాడు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచును. తినబోతూ రుచి అడగనేలా. తిలా పాపం తలో పిడికెడు. తిండికి ముందు తగువుకు వెనుక. తాతకు దగ్గు నేర్పదగునా? తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు. తాను వలచించి రంభ. తాను మునిగింది గంగ. తాను వలచింది రంభ. తాను మునిగింది గంగ. తీగలాగితే డొంక కదిలినట్లు. తుపాకీ కడుపున ఫిరంగి పుట్టినట్లు. తెడ్డు ఉండగా చెయ్యి కాల్చుకున్నట్లు. త్రాడు చాలనిదని బావి పూచకున్నట్లు. తులసి వనంలో గంజాయి మొక్క. తెగించిన వానికి తెడ్డే లింగం. దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్షు. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టమన్నట్లు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దురాశ దుఃఖానికి చేటు. దూరపు కొండలు నునుపు. దొంగకు తేలు కుట్టినట్లు. దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు. దాసుడు తప్పుడు దండంతో సరి. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే. దీపం పేరు చెబితే చీకటి పోతుందా? నారు పోసిన వాడే నీరు పోస్తాడు. నిండుకుండా తొనకదు. ఇది కూడా సామెత కిందకే వస్తుంది. నిప్పు ముట్టనిదే చెయ్యి కాలదు. నిప్పు లేనిదే పొగ రాదు. నీరు పల్లమెరుగా నిజం దేవుడికెరుగా. నుదిటి రాసి నోటా పలికించుట. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పట్టుచీర అరువిచ్చి పీట పట్టుకు తిరిగినట్లు. పాడిందే పాడరా పాచిపల్ల దాసరా. చావుకి పెళ్ళికి ఒకటే మంత్రం అన్నట్లు. చేప పిల్లకి ఈత నేర్పగలనా? చేసేది శివ పూజలు, చెప్పేది అబద్ధాలు.
జానడి ఇంట్లో మూరేడు కర్ర, జింక కన్నీరు వేటగానికి ముద్ద, జిల్లేడు చెట్టుకు పారిజాతాలు పూయున, జీతం లేకుండా తోడేళ్ళు మేకలు కాస్తాడన్నట్టు, పిచ్చి ముదిరి తలకి రోకటి చుట్టమన్నట్లు, పిచ్చుక మీద బ్రహ్మాశ్రమ, పిట్ట కొంచెం కూతగనం, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు, పుండు మీద కారం చల్లినట్లు, పిల్లకాకి ఏమి తెలుసు ఉండేలు దెబ్బ, పిల్లికి ఎలుక సాక్ష్యం చెప్పినట్లు, పూల వాసన నారకు పట్టినట్లు, పెదవి దాటితే వెన్న దాటినట్లు, పెనంలోంచి పొయ్యిలోకి పడ్డట్టు, పెరుగుట విరుగుట కొరకే, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, రోహిణీ కార్తీ ఎండకు రోళ్ళు పగులుతాయి, అశ్విని కురిస్తే అంతా నష్టం, భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజట, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు, తాళ్లపాక వారి లాలి తరిగొండ హారతి, తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి. ఇక్కడితో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న సామెతలు అయితే అన్నీ కంప్లీట్ అయితే చేశాను. మనం సాధారణమైన భాషలో మనం రోజు వాడుకుంటున్నే భాషలోనే ఉంటాయి ఈ సామెతలు. ఇంకా ఏదైనా మీకు తెలిసిన సామెతలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.